హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? మేము బాగున్నాము. మేము ఒక వీకెండ్ ఇలా పంజాబ్ రెస్టారెంట్కి వెళ్ళాము. చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఏమేమి ఐటమ్స్ ఎలా ఉంది, ఎలా వెళ్ళాలని చెప్పి. మేము కేఆర్పురం నుంచి వెళ్ళాము. టువర్డ్స్ తిరుపతి హైవే పక్కనే ఉంది. మేమున్న ప్లేస్ నుంచి మాకు 26 కిలోమీటర్స్ ఉంది. కేఆర్పురం నుంచి అయితే 28 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ ఓల్వా కంపెనీ ఉంది. ఓల్వా కంపెనీకి ఆపోజిట్లో ఉంది పంజాబ్ రెస్టారెంట్. చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. రోటీస్ వెజ్ నాన్ వెజ్ సూపర్గా ఉంటుంది. ఇలా కాట్స్ వేసి ఉంటారు డాబా స్టైల్లో. పంజాబ్లో ఇలానే ఉంటుందని చెప్పి ఇలా కాట్స్ ఉన్నాయి, ప్లస్ అలా చైర్స్ కూడా ఉన్నాయి. మెనూ చూడండి చాలా బాగుంది. ఎక్కువ రోటీసే డాబాలో. రోటీస్ కర్రీస్ బాగుంటాయి. మేము ఇలా ఆర్డర్ చేసాము. బటర్ రోటీ చెప్పాము, ఇలా పన్నీర్ కర్రీ చెప్పాము, ఇలా ఆనియన్స్ ఇదంతా ఇచ్చారు. చాలా బాగుంది. ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తారు. బటర్ వేసి ఉంటారు కాబట్టి మంచిగా ఉంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాము. మేము జస్ట్ రోటీసే ఆర్డర్ చేసాము. తర్వాత నేను కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని తిన్నాను. పన్నీర్ కర్రీ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా హైవే పక్కనే ఉంది చూడండి. ఇలా కూర్చొని తినొచ్చు మన ఇంట్లో లాగే. చాలా బాగుంటుంది. తర్వాత మేము తందూర్ రోటీ ప్లస్ చనా కర్రీ ఆర్డర్ చేసాము. చాలా బాగుంటుంది చనా కర్రీ రోటీలోకి. తర్వాత ఇలా చనా కర్రీ తీసుకున్నాను. సూపర్గా చేస్తారు. తర్వాత జీరా రైస్ తీసుకున్నాను. తర్వాత పాపడ్ అని, మసాలా పాపడ్ అని ఇలా డెకరేట్ చేశారు ఆనియన్ టమాటో వేసి. ఇది షాహీ పంజాబ్. చాలా బాగుంటుంది. ఇలా తిరుపతి నుంచి బెంగళూరు టువర్డ్స్ వచ్చేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఓల్వా కంపెనీ ఉంటుంది. మీరు ఆ దారిలో వెళ్ళేది ఉంటే కంపల్సరీ టేస్ట్ చేయండి. సూపర్గా ఉంది. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. చాలా బాగుంది. బట్ బెంగళూరు నుంచి కొంచెం దూరము. ఇన్ కేసు తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఆ హోటల్లో తినండి. చాలా బాగుంది. అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.